హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో నిన్న నైట్ తీసిన వీడియో అండి. నైట్ అన్నం తినబోయే ముందు తీసిన వీడియో. ఈరోజు కూర అయితే దొండకాయ పచ్చడి, మామూలుగా రైసు. అన్నంలోకి వేరే కూర ఏమి లేకుండా ఓన్లీ పచ్చడితో తినాలంటే తినబుద్ధి కాదండి. అందుకని అన్నంలో నంచుకోవడానికని ఇదిగోండి గొట్టాలు వేయిస్తున్నాను. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఈ చిప్స్ నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. అందులో వాతావరణం చల్లగా ఉండి బయట వర్షం పడతా ఉంది. వర్షం పడేటప్పుడు కారం కారంగా బాగా ఘాటుగా తింటే సూపర్గా ఉంటుంది కదా. పచ్చడి కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ ఇలా చిప్స్ కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటాయండి. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అన్నం తినేటప్పుడు అన్నీ ఒక చోటకి తెచ్చి పెట్టుకుంటామండి. టీవీ దగ్గర పెట్టుకుంటాం. ఇంకా టీవీ చూస్తా అన్నం తింటాము. సాయంత్రం అయ్యేటప్పటికి సీరియల్ వస్తాయి కదండి, ఇంకా సీరియల్ చూస్తూ ఉంటాము. ఇప్పుడు టైం అయితే 9 అయింది. 9 గంటలప్పుడైతే మాత్రం వార్తలు చూస్తాం. తప్పనిసరిగా 9 గంటలకి వార్తలు చూడాల్సిందేనండి. నేను చూసినా చూడకపోయినా మా ఆయన మాత్రం 9 గంట కొట్టంగానే సరే టీవీ పెట్టి వార్తలు చూడాల్సిందే. పిల్లలు వేరే ఏమన్నా బొమ్మలు కానీ క్రికెట్ కానీ చూస్తున్నా కానీ వాటిని ఆపిచ్చి మరి 9 గంటలకు వార్తలు మాత్రం తప్పనిసరిగా చూడాల్సిందే. మేమైతే ఒక్కోసారి త్వరగానే తింటామండి. 8 గంటలకల్లా తింటాము. ఈరోజు వర్షం అయితే లేదు. వాతావరణం చల్లగానే ఉంది కానీ వర్షం లేదండి. అందుకని కాసేపు బయట కూర్చున్నాము. రోజు వర్షం పడటం వల్ల అసలు బయటికి వెళ్ళట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో కలవట్లేదు. అందుకని ఈరోజు వర్షం లేదని కాసేపు సరదాగా బయట అరుగుల మీద కూర్చొని ఇప్పుడే వచ్చాము. పిల్లలకు కూడా రేపు సండే కదండి. సండే రోజు మాత్రం హ్యాపీగా ఉంటారు. రాత్రి 10 గంటల 11 గంటల దాకా టీవీ చూస్తా ఆడుకుంటా ఉంటారు. ఎందుకంటే రేపు స్కూల్కి వెళ్ళే పని లేదు కదా, అందుకోసం. మేము దొండకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని గొట్టాలు వేసుకొని తింటే మా అబ్బాయికి ఏమో మామిడికాయ పచ్చడి కావాలంటండి. దొండకాయ పచ్చడి వేసుకోరా టేస్ట్ బాగుండిద్దంటే వద్దంటున్నాడు. దొండకాయ పచ్చడి అయితే నేను పెడతాను, మామిడికాయ పచ్చడి అయితే పెట్టనని మేము తింటున్నాం. ఇంకా సరేలే పిల్లలు అడిగినట్టు పెట్టాలి కదా అని ఇంకా వాడికి మామిడికాయ పచ్చడి వేసి అన్నం పెడుతున్నాను. ఉదయం స్కూల్కి ఈ పచ్చడే పంపించానండి. స్కూల్లో అయితే బాగానే తిన్నాడు. ఆమ్లెట్ వేసి పచ్చడి వేసి నెయ్యి వేసి పంపించాను. చక్కగా తిన్నాడు. బాక్స్ కూడా వెనక్కి ఖాళీగానే వచ్చింది. ఇప్పుడు మాత్రం వద్దంటండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాడంట. చిప్స్ కూడా వద్దంట. మామిడికాయ ముక్కలు వేసుకొనే తిన్నాడు. పచ్చిమిర్చి పచ్చడిలో కల్లా నాకు టమాటాలు బీరకాయ కొత్తిమీర వేసి నూరుతాం కదండి పచ్చడి, ఆ పచ్చడి అయితే మాత్రం చాలా ఇష్టం. అందులో రోట్లో నూరుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పచ్చడి కూడా కొంచెం ఘాటుగా ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది. చప్పగా ఉంటే నాకు అసలు తినాలనిపించదండి. పచ్చడి అనేది కొంచెం ఘాటుగా ఉంటేనే వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా అన్నం తినేసి ఇదిగోండి అంట్లన్నీ సర్దేస్తున్నాను. గొట్టాలు వేయించాను కదండి, ఆ ఆయిల్ అంతా ఇదిగోండి ఈ క్యాన్లోకి పోస్తున్నాను. కాగిన నూనెని ఇంకా కూరల్లోకి దోశల్లోకి ఇంకా అన్నిట్లోకండి ప్రతి దాంట్లోకి వాడుతూనే ఉంటాము. కొంతమంది అయితే ఇలా కాగిన నూనె వాడుకోరండి, పారబోస్తుంటారు. పిండి వంటలు వండుకున్నప్పుడు అలా ఇలా కాగిన నూనెని వాడుకోకుండా పడేస్తూ ఉంటారు. మన ఇంట్లో వాడుకునేదే కదండి. ఇంట్లో ఒక్కసారి వండుకుంటాము, తర్వాత మళ్ళీ కూరల్లో వాడుకుంటాము. దానివల్ల అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా బయట వంటలు చేసే వాళ్ళైతే ఇంకా రోజు బాండీలో ఆయిల్ అయిపోకముందే ఆయిల్ పోస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆయిల్ వాడుకోకూడదు. కానీ మనం ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకుంటాం కదండి, ఒక్కసారే పిండి వంటలు వండుకుంటాము. దాన్ని కూరల్లో వాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, పారిపోయాల్సిన అవసరం ఉండదు. అన్నం కొంచెం మిగిలిందండి. ఇంకా అన్నం తీసి వేరే గిన్నెలో పెట్టేసి కూర కూడా ఇంకా పచ్చడి అరమారలో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదులేండి. ఈరోజు నూరిందే కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా 2 రోజులు నిలవ ఉండాలనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెడతాను. కొంచెం పాలు సపరేట్గా తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఉదయం పూట నేను టీ పెట్టుకుంటాను, మా అబ్బాయి కొంచెం పాలు తాగుతాడు. ఇంకా మిగిలిన పాలు కొంచెం వేడి చేసి తోడేస్తున్నాను. అసలే వాతావరణం చల్లగా ఉంది కదా, పాలు వేడి లేకపోతే తోడుకోవు. కొంచెం వేడిగానే ఉండాలి పాలు. తోడుకు కూడా కొంచెం పెరిగేసుకోవాలండి. ఎక్కువ పెరిగేసామనుకోండి పుల్లగా ఉండిద్ది. కొంచెం పెరిగేసేసి ఇంక మూత పెట్టి అరమరలో పెట్టేస్తానండి. రేపు పొద్దుటకల్లా పెరుగు గట్టిగా తోడుకునిద్ది. ఇంక ఇదిగోండి గ్యాస్ పై మీద ఉన్న డస్ట్ అంతా దులిపేస్తున్నాను. మెతుకులు అవన్నీ పడతాయి కదండి వంట చేసేటప్పుడు అది. ఇంకా అవన్నీ తీసి నీట్గా క్లీన్గా పైన దులిపేస్తాను. కడగాల్సిన అంట్లేమో టబ్లో పడేస్తానండి. ఇంకా కూర అవి ఉంటాయి కదా, అవేమో అరమారలో పెట్టేసుకుంటాను.
ఇదే ఉదయం పూట వీడియో అండి. ముగ్గు వేయక ఎన్ని రోజులు అవుతుందోనండి. కనీసం 3 రోజులో ఏమో అవుతుంది ఇంటి ముందు ముగ్గేసుకోక. ప్రతిరోజు వర్షం పడతానే ఉంది. ఈరోజే వర్షం లేదండి. ఈరోజు ఉదయం నిద్ర లేచినప్పుడైతే కొంచెం లైట్‌గా వర్షం పడతానే ఉంది. తర్వాత తగ్గిపోయింది. గచ్చావు కూడా కడగలేదండి. ఇది వర్షం తడే. కడగలేదు, ఊడవలేదు. వర్షం పడ్డదుగా తడిగా ఉంది. ఆ తడి కొంచెం ఆరిపోయిన తర్వాత ఇంకా ముగ్గేస్తున్నాను. ముగ్గు కూడా చిన్న ముగ్గే ఏస్తున్నానండి సింపుల్‌గా. మళ్ళీ వర్షం వచ్చిద్దేమో, వర్షం వస్తే మళ్ళీ అంతా కొట్టకపోయిద్దేమోనని సింపుల్‌గా చిన్న ముగ్గు వేస్తున్నాను. బయట చర్చిలో మైక్ వినిపిస్తుందండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. అడ్జస్ట్ అవ్వండి. ఈరోజు గురు పౌర్ణమి కదండి. గురు పౌర్ణమి రోజు పండగ రోజు ఇంటి ముందు ముగ్గేసుకోకపోతే ఏం బాగుండిద్ది. అందుకని ఈరోజు మాత్రం తప్పనిసరిగా ముగ్గేస్తున్నాను. లేదనుకోండి బయట వరండాలోనన్నా ముగ్గు వేద్దాం అనుకున్నాను. అస్సలు ఇంటి ముందు ముగ్గేసుకోకుండా పండగ రోజు అసలు మనసొప్పదండి. అందుకని వరండా అయినా తుడిచి ముగ్గేద్దాం అనుకున్నాను. అంతలోకి వర్షం తగ్గిపోయింది. ఇంక బయట ముగ్గేస్తున్నాను. మెట్లు అవి కూడా పసుపు రాసి బొట్లు పెడదాం అనుకున్నానండి. ఎక్కడా ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిందండి. ఇంకా అవన్నీ చేసేటప్పటికి పని సరిపోయిద్ది, లేట్ అయిద్దిలే అని ఇంకా పసుపులు రాయటాలు, బొట్లు పెట్టాలు ఆ పనులైతే ఏం చేయట్లేదండి. ఇంకా ముగ్గులోనే కలర్స్ పసుపు, కుంకుమ ఉంటాయి కదా, అవి వేశాను. ఇది కుడితి బకెట్ అండి. గేదెలకు మేము కుడితి పోస్తాం కదా, ఆ బకెటు. ఇంక ఇంట్లో అన్నం మెతుకులు, మనం బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన నీళ్ళు అన్నీ బకెట్లో పోసుంచి గేదెలకు పోస్తామండి. ఈ 2-3 రోజులు వర్షం కదా, ఈ వర్షం వల్ల బకెట్ మొత్తం చూడండి ఎలా పాచి పట్టిపోయిందో, నల్లంగా వచ్చేసిందండి. దీన్ని క్లీన్ చేసుకోకుండా ఇలాగే ఇందులో నీళ్లు పోసి ఉంచామనుకోండి అంతా వాసన వస్తాయి. గేదెలు తాగినా కూడా గేదెలకు కూడా ఏదో ఒక రోగాలు వస్తాయండి. అందుకనే గేదెలకు పోసే బకెట్ అయినా సరే ఇంకా దీన్ని కూడా నీట్‌గా క్లీన్‌గా కడిగి ఉంచుకోవాలండి. లేదనుకోండి వాసన వచ్చేసిద్ది. ఈ వాసనకి మనం కనీసం ఇంట్లో కూడా ఉండలేమండి. అంత వాసన వస్తా ఉంటాయి. అందుకని గాబుల్లో కూడా కుడితి నీళ్ళు ఎక్కువగా నిలవున్నా కూడా వాసన వస్తా ఉంటాయండి వాటిని ముందు పుల్లల చీపురు తీసుకొని ఇదిగోండి బకెట్ మొత్తం నీట్‌గా రుద్దాను. పాచి మొత్తం పోయిందండి చాలా వాటికి. ఇదిగోండి ఇంక ఇప్పుడు బ్రష్ తీసుకొని కొడుతున్నాను. ముందు చీపిరి పెట్టి నీట్‌గా రుద్దేసి తర్వాత బ్రష్‌తో రుద్దేశానండి. బ్రష్‌తో రుద్దటం వల్ల చాలా వాటికి పోయిద్ది. కాకపోతే బ్రష్‌కి మధ్యలో ఇరక్కపోయిద్దండి. బ్రష్‌ను క్లీన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మళ్ళీ. మనం అంట్లు రుద్దుకునే పీచు ఉండిద్ది కదండి, స్టీల్ కబ్బరు. దాన్ని పెట్టి కనుక రుద్దామంటే నీట్‌గా క్లీన్ అయిపోయిద్దండి. కాకపోతే మళ్ళీ వీటిని క్లీన్ చేసుకోవడానికి మాత్రం కొంచెం కష్టంగానే ఉండిద్దండి. బ్రష్ కూడా మధ్యలోకి ఇరుక్కొని పోతాయి. బ్రష్‌కు పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళ మధ్యలో ఇదంతా ఇరుక్కొని పోయిద్ది. స్టీల్ కబ్బర్ కూడా అంతేనండి. స్టీల్ కబ్బర్లోకి మధ్యలోకి ఇరుక్కొని పోయిద్ది. మొత్తం సబ్బు రాసి నీట్‌గా లోపల వడికి కడిగేశానండి. చూడండి కడిగిన తర్వాత ఎంత తెల్లగా ఉందో. కుడితి బకెట్ మాత్రం మనం రుద్దిన తర్వాత భలే నీట్‌గా ఉంటుందండి. చూడండి క్లీన్‌గా నీట్‌గా ఉంది. లోపల అది కొంచెం కలర్ అండి. ఇది పెయింట్ బకెట్ కదా, అందుకని కలరు తోలు అనేది లేసింది. మొత్తం నీట్‌గా క్లీన్ అయిపోయింది. ఇంకా అడుగున క్లీన్ చేస్తే సరిపోయిద్ది. బ్రష్ అన్న స్టీల్ కప్పులు క్లీన్ చేసుకోవాలంటే వాటర్ కొంచెం పైకెత్తి పోసామంటే చాలండి. అవి కూడా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇంకా కుడితి బకెట్ అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంకా కుడితి బకెట్ వాసన రాదండి. మళ్ళీ నెల రోజుల దాకా ఏ ప్రాబ్లం ఉండదు. నెల రోజుల తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు, ఆలు కుర్మా చేశానండి. సండే రోజు మాత్రం ఎక్కువ శాతం మా ఇంట్లో ఇదే టిఫిన్ ఉంటుంది. చపాతీలు, ఆలు కుర్మా. లేదనుకోండి పూరీలు. ఇంక ఇదేనండి సండే రోజు మాత్రం మా టిఫిను, మా స్పెషల్ ఇదే ఉంటుంది. ఈ సండే మాత్రం చికెన్ తెచ్చుకోవట్లేదండి. ఈరోజు గురు పౌర్ణం కదా, పండగ రోజు చికెన్ తెచ్చుకోకూడదు కదా, అందుకని చికెన్ అయితే తెచ్చుకోవట్లేదు. ఇంకా మధ్యాహ్నం ఇంట్లో పని అయిన తర్వాత గుడికి వెళ్తాము. సత్తనపల్లి సాయిబాబా గుడికి వెళ్తామండి. అక్కడ అన్నదానం కూడా చేస్తారు. ఇంట్లో వంట కూడా చేయాల్సిన అవసరం ఉండదు. 2 రోజుల వర్షం వల్ల ఇంటి క్లీనింగ్ పనులు అనేవి సరిగ్గా చేయలేదండి. మామూలుగా ఇల్లు ఊడవటం అంతవరకే. తలుపులు దులపటం ఈ పనులైతే అస్సలకి చేయలేదండి. తలుపులన్నీ తెల్లగా దుమ్ము పట్టేసి ఉన్నాయి. వర్షం పడేటప్పుడు ఇల్లు అనేది క్లీన్గా కనిపించదండి. బండ్లు కూడా చూడటానికి ఎంత నీట్గా ఉంటాయని నల్లగా నిగనగలాడతా చూడటానికి మాత్రం చాలా నీట్గా ఉంటాయండి. మనం ఇల్లు ఊడవపోయినా సరే వర్షం పడేటప్పుడు మాత్రం భలే నీట్గా ఉండిద్ది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకసారి గమనించి చూడండి. వర్షం పడేటప్పుడు ఇల్లు చాలా నీట్గా ఉండిద్దండి. వర్షం అంతా పోయిన తర్వాత అప్పుడు నిజ స్వరూపం బయటపడిద్ది. మనం గనక ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మేకప్లు వేసుకుంటారు చూడండి, అలా ఉంటుంది. మేకప్లు తీసేసిన తర్వాత మన ఫేస్లు ఎలా ఉంటాయి, వర్షం పడేటప్పుడు ఇల్లు కూడా అలానే ఉంటుందండి. తర్వాత ఉంటుంది దుమ్ము డస్టు అంతా పేరుకొని పోయి ఉంటుంది. తర్వాత రోజు క్లీన్ చేసుకోలేక మన పని అయిపోయిద్ది.
తలుపులు, మంచాలు, కుర్చీలు అన్నీ నీట్‌గా దులిపేసి, గ్యాస్ పొయ్యి కూడా నీట్‌గా దులిపేసి, ఇంక ఇదిగోండి కసువు ఊడ్చుకుంటా వస్తున్నాను. ఇది వంటగదండి. వంటగది మొత్తం నీట్‌గా ఊడ్చి, తర్వాత హాలు, బయట వరండా, గొంతులు అన్నీ మొత్తం నీట్‌గా ఊడ్చేసేయాలండి. బయట వర్షం పడతా అసలు బయట కసువే ఊడవట్లేదు. వర్షం పడతా నీళ్ళు ఉంటున్నాయి కదండీ! నీళ్ళల్లో కసువు ఊడవలేం కదా! ఇంకా 2, 3 రోజులవుతుంది బయటైతే కసువు ఊడక. రోజు ఇంట్లో ఊడుస్తున్నా కానీ బయటైతే అస్సలు ఊడవట్లేదండి. అంతా ఇసుకిసుగ్గా ఉంది. ఈరోజు మొత్తం నీట్‌గా ఊడ్చుకుంటా రావాలి. ఫ్రిడ్జ్‌కి ఎనక వైపున కూడా బూజు పట్టేసి ఉండిద్దండి. కసువు ఊడ్చేటప్పుడు అప్పుడప్పుడు ఆ ఎనక వైపున కూడా నీట్‌గా దులిపి ఊడుస్తా ఉంటాను. ఎక్కడైనా బూజు అనేది వస్తానే ఉంటదండి. బూజు రాని చోట ఏడుంటది. మనం ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ బూజంతా నీట్‌గా దులుపుకుంటా, ఊడ్చుకుంటా రావటమేనండి. చిన్నిళ్ళైనా సరే ఇల్లు ఊడ్చి తుడిచేటప్పటికి కనీసం నాకు గంట టైం పట్టిద్దండి. ఇంకా పెద్ద పెద్ద ఇల్లులు 2, 3 బెడ్‌రూమ్‌లు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఎలా ఉంటదో చెప్పలేమండి. అలాంటి వాళ్ళు మాత్రం మిషన్లు కానీ లేదనుకోండి పని మనుషులు పెట్టి చేయించుకుంటేనే కానీ వాళ్ళ సొంతంగా ఒక్కళ్ళే ఇంటి పని వంట పని మొత్తం చేసుకోవాలంటే ఇంకా వాళ్ళ నడుములు ఉండవండి. వాళ్ళ పని అయిపోయిద్ది. ఇంకా మా అంటే చిన్న ఇల్లులు కాబట్టి మేము ఎలాగోలా చేసుకోగలుగుతున్నాము. బండ్లు కూడా జిడ్డు జిడ్డుగా తుడుస్తుంటే నీళ్లు నీళ్లు మరకల మరకలుగా ఉన్నాయండి. వర్షం పడి వాతావరణం చల్లగా ఉండేటప్పుడు మాత్రం బండలు నీళ్లు నీళ్లుగా మరకలు మరకలుగా ఉంటాయండి. కొంచెం షాంపూ నీళ్లు వేసి నీట్గా తుడుచుకుంటా వస్తున్నానండి. కింద బండ్ల మీద ఏవోటి అడ్డం ఉంటాయి కదా, వాటర్ క్యాన్స్ అని సిలిండర్లని కుర్చీలని అవన్నీ తీసి వాటి కింద కూడా నీట్గా తుడుస్తాను. అవి అలాగే ఉంచి తుడిచామనుకోండి, మనం తుడిచిన కాడేమో నల్లగా ఉంటాయి బండ్లు. ఆ క్యాన్లు కానీ కుర్చీలు కానీ తీసి పక్కన పెట్టినప్పుడు వాటి కింద బండలు తెల్లగా మరకలుగా ఉంటాయండి. అందుకని కుర్చీలు కానీ ఏమన్నా అడ్డం ఉన్నా సరే అవి పక్కకు పెట్టేసి నీట్గా తుడుస్తాను. వంటగది అయితే తుడటం అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి ఈ టీవీ ఉన్న గదిలోకి వచ్చాను. ఇక్కడ ఫ్యాన్ ఉందండి, టేబుల్ ఫ్యాను. ఆ ఫ్యాన్ కూడా తీసి పక్కన పెట్టేసి ఫ్యాన్ కింద కూడా నీట్గా తుడుస్తాను. రోజు తుడిచినా సరే కింద వస్తువులన్నీ పక్కకు పెట్టేసి పక్కకు లాగేసి వాటి కింద కూడా నీట్గా తుడుస్తా. మంచం కింద కానీ ఇంకా అన్నీ అండి. ఇల్లు తుడుస్తున్నామంటే ఏదో తుడిచామన్నట్టు కాదు, నీట్గా తుడుచుకోవాలి. అప్పుడే పని అనేది క్లీన్గా ఉంటుంది. 9 గంటలకల్లా ఇంట్లో పనంతా చేసుకొని తర్వాత ఇంక పూజ చేసుకొని గుడికి వెళ్ళాలన్నాం కదండి. వంట చేసే పని లేదు కదా, ఇంకా త్వరగానే పని అయిపోయిద్ది. ఇల్లు మొత్తం తుడవటం అయిపోయినాక బయట గొంతులు వరండా అంతా వాటర్ పోసి కడగాలండి. అంతా ఇసుకిసుగ్గా ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. ఒక్కో చోట అయితే బండ్లు పళ్ళుగా ఉంటాయి కదా, అక్కడైతే నీళ్లు నిలబడి ఉన్నాయి. అంతా పాచి పట్టినట్టుగా ఉందండి. ఒక్కరోజు 2 రోజులకే గాబు దగ్గర అయితే లైట్గా పాచి పట్టింది. బండ్లు ఇప్పుడు త్వరగా ఆరను కూడా ఆరవండి. మనం తుడిచిన 10 నిమిషాలు పావుగంట దాకా బండ్లు ఆరవు. అందుకని తుడిచేటప్పుడే ఫ్యాన్ వేసాను. ఫ్యాన్ వేసి తుడుచుకుంటా వస్తున్నానండి. మామూలుగా ఎండ కాసేటప్పుడైతే మనం ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. తుడిచిన తర్వాత ఫ్యాన్ వేసుకోవచ్చు, లేదనుకుంటే ఆరిపోతాయి. ఇప్పుడు చల్లగా ఉంది కదా, అందుకని ఫ్యాన్ వేసి తుడుచుకుంటా వస్తున్నా. ఈరోజు వీడియో ఇదేనండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.